హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్యన ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే యూపీఐ యూపీఐ చెల్లింపులపై ట్యాక్స్ పడుతుందనే ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. ఇంకా మన ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి అండ్ అమెజాన్ వాలెట్ నుంచి ఎవరికైనా 2000 పైన అమౌంట్ ఏమైనా పంపిస్తే మనకి 1.1 ట్యాక్స్ పడుతుందనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. దీంట్లో వాస్తవం ఏంట్రా అని తెలుసుకుంటే ఇది ఫేక్ న్యూస్ అని తేలడం జరిగింది. ఏంటంటే మనకి ఏప్రిల్ 1, 2023లోనే పీపీఐ పేమెంట్ల పైన మాత్రమే ట్యాక్స్ ఉంటుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కానీ ఈ 1 మంత్ బ్యాక్ ఈ న్యూస్ అనేది చాలా ప్లాట్ఫామ్లో వైరల్ అవ్వడం జరిగింది. బట్ ఇది ఫేక్ వార్త గురించి మీరు గమనించగలరు. ఎందుకంటే మన ఫోన్పే, పేటిఎం, ఈ వ్యాలెట్ వీటి నుంచి మన అమౌంట్ ఎవరికైనా యూపీఐ ద్వారా చెల్లించేటప్పుడు ఒక్క పైసా కూడా ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వ్యాలెట్లో ఉన్న పీపీఐ ద్వారా రుసుము మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మనకి పెళ్ళిళ్ళలో, పట్టణాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యూపీఐ చెల్లింపు ద్వారా మాత్రమే ఇప్పుడు బాగా ఎక్కువగా బిజినెస్ అనేది జరుగుతుంది. చూసుకున్నట్టు చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు ప్రతి కుటుంబం కూడా ఒక షాపింగ్ అనేది ఏదైనా యూపీఐ అనేది మన జీవితంలో ఒక నిత్యావసరమైనదిగా మారిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్న టాపిక్. మరొక టాపిక్తో మీ ముందుంటా. ఇప్పటి వరకు నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.